నంద్యాల జిల్లా బనగానపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని కాటసాని రామిరెడ్డి ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోకుండా వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. అక్రమ కేసుల్లో ఇరికించిన అధికారులు, టీడీపీ నాయకులను భవిష్యత్తులో వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి జోగి రమేష్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని కూటమి ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జోగి రమేష్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలు ఇప్పుడు గాలిలో కలిసిపోయాయని విమర్శించారు. రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రజాపాలన పేరుతో ప్రభుత్వం కేవలం ప్రచార పాలనకే పరిమితమైందని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కాశీబుగ్గ వైఎస్ఆర్ విగ్రహం వరకు 3 మండలాలు, పలాస, కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి కంటే క్రెడిట్ చోరీపైనే దృష్టి పెట్టారని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఆరోపించారు. 2 ఏళ్ల పాలనలో ప్రజలకు అన్ని విధాలా వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను మోసం చేశారని, మహిళలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేదని అన్నారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువుల సరఫరా వంటి అంశాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. అలవికాని హామీలు ఇచ్చి ప్రజలను వెన్నుపోటు పొడిచి నేటికి 2 ఏళ్ళుగా వస్తుందని చెప్పి సందర్భంగా మీకు అందరికీ మనం చేసుకుంటా ఉన్నాను. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే దొంగ కాదు, గజ దొంగ అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఎవరైనా సరే ఒక్కసారి హామీ ఇచ్చిన తర్వాత మోసపోవచ్చు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఇది 4వ ముఖ్యమంత్రి కావడం. ముఖ్యమంత్రి కావడానికి ప్రతిసారి కూడా చేతకాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నాయుడు గారికి వెన్నుతో పట్టిన విజయం చెప్పి మనం చేయదలుచుకున్నాను. మనం ఒక్క 5 నిమిషాల్లోనే మన మీటింగ్ ను పూర్తి చేస్తాం. దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడి నా మాటలు వినవలసిందిగా కోరుతా ఉన్నాను. మీరు చూసుకోండి, 2014 ఎన్నికలకు ముందు చెప్పాడు ఆయన, నిరుద్యోగులకి 2000 రూపాయలు భృతిస్తాను అని ఆ రోజు చెప్పాడు. 14లో ముఖ్యమంత్రి అయ్యాడు. 14 నుంచి 19 వరకు
మూడో టెన్యూర్ ముఖ్యమంత్రిగా చేశాడు. ఒక్క నిరుద్యోగి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు ఆ రోజు ఆయన.